సో అమ్మ ఇప్పుడు దసరా రోజున అందరూ ముఖ్యంగా జమ్మిని అనే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో నగదు పెట్టుకునే ప్లేస్‌లో కానీ, లేకపోతే మన ఆహారం పెట్టుకునే ప్రదేశంలో కానీ పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఈ జమ్మికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? జమ్మి చెట్టు చాలా విశిష్టత కలిగిందండి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఇది జమ్మి చెట్టు యొక్క ప్రార్థన. ఈ జమ్మి చెట్టుని పాండవులు వారి యొక్క అజ్ఞాతవాసం పూర్తయిపోయిన తర్వాత ఆయుధ పూజ చేసి జమ్మి చెట్టు మీద నుంచి వాళ్ళ ఆయుధాలను కిందకి దింపి యుద్ధానికి వెళ్తారు. ఈ జమ్మి చెట్టుకి ప్రార్థన చేసి పూజలు చేసుకుని వెళ్ళారు, విజయం లభించింది అని ఒక గాథ. అలాగే శ్రీరాముడు కూడా లంకకి వెళ్ళి రావణాసురుడి మీద యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కూడా ముందర జమ్మి చెట్టుకి పూజ చేసుకుని వెళ్ళాడు కాబట్టి అక్కడ విజయం లభించింది అనేది కూడా మనకి రామాయణంలో కనిపిస్తుంది. అయితే ఈ జమ్మి వృద్ధి చెందుతుంది, ఏదైనా వృద్ధి చెందిస్తుంది, అలాగే కష్టాలను తగ్గిస్తుంది, విజయాన్ని చేకూరుస్తుంది అనేటటువంటి అర్థంలో ఈ జమ్మిని పూజిస్తాము. మనము ఇంట్లో నగదు పెట్టెలో పెట్టుకోవడం అనేది మన నమ్మకం, మన నమ్మకం మీద అది జరుగుతుంది. ఆహార పదార్థాలలో చాలా తక్కువ, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు పెట్టుకున్నారేమో కానీ చాలా తక్కువ అండి ఆహార పదార్థంలో పెట్టుకోరు. జమ్మి చెట్టుకి పూజ చేస్తారు. ఇది మన దసరా చివరి రోజున అపరాజిత దేవి పూజ అని కూడా చేస్తారు. ఆ పూజ చేసుకుని జమ్మి చెట్టుకి పూజ చేసి ముమ్మారు ప్రదక్షిణాలు చేసుకుని ఈ పత్రిని తీసుకొచ్చి పెద్దవాళ్ళకి ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. సో ధన్యవాదాలమ్మా, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. సో చూస్తున్నాం కదా దేవీ నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటి, ఏ రోజు కూడా ఏ అమ్మవారిని పూజించుకుంటే మనకి శుభ ఫలితాలు ఉంటాయి అన్న విషయాలన్నింటినీ కూడా భార్గవి గారు చెప్పారు. సో ఈ దేవీ నవరాత్రుల రోజులన్నీ కూడా మనం ఇలాంటి విశిష్ట పూజలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుదాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.